హైదరాబాద్ లో మనం ఎక్కడికైనా ఒక ప్లేస్ కి వెళ్ళాలంటే ఒక ఊరు వెళ్ళిన ఫీలింగ్ అయితే వస్తుంది. అలానే నాకు ఇవాళ మా రూమ్ నుంచి మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అలానే అనిపించింది. మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాక ఫ్రెష్ అయ్యి ఆఫీస్ కి అయితే వెళ్ళాలి. మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర మా ఆఫీసే ఇంకో బ్రాంచ్ అయితే ఉంది, అక్కడికైతే స్టార్ట్ అయిపోయాం. ఆ రోజు కొంచెం ఆఫీస్ కి వెళ్ళటం కూడా లేట్ అయిపోయింది. మొత్తానికి ఆఫీస్ కి అయితే వచ్చేసాం అనుకునే లోపల నేనైతే ఐడి కార్డ్ మర్చిపోయాను, మా రూమ్ లో పెట్టేశాను. ఇంకా ఫర్గట్ ఐడి అయితే తీసుకున్నాను అప్పటికప్పుడు. సరే ఐడి కార్డ్ వచ్చింది కదా అని లోపలికి వెళ్ళేసరికి పర్సనల్ ల్యాప్టాప్ అయితే తెచ్చాను. మామూలుగా వేరే బ్రాంచ్ అయితే పర్సనల్ ల్యాప్టాప్ నోట్ చేసుకుని లోపలికి అయితే పంపిస్తారు, ఇక్కడైతే వేరే చోట పెట్టి వెళ్ళమన్నారు. ఇంకా చచ్చినట్టు అక్కడ పెట్టి వెళ్ళాను. యాక్చువల్ గా నాకు షిఫ్ట్ అయితే 2కి స్టార్ట్ అవుతుంది. ఇంకా అవన్నీ చేసుకుని వెళ్ళేసరికి షిఫ్ట్ టైమింగ్స్ కూడా దాటిపోయినాయి. ఎలాగో లేట్ అయిపోయింది కదా అని చెప్పి వెళ్ళేదారిలో చెరుకు రసం ఉంటే ఒక గ్లాస్ అయితే తీసుకున్నాము. ఇంకా లాగిన్ అయిపోయి కొంచెం సేపు వర్క్ చేసుకుని ఇంకా ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నాము. నాకు ఐడి కార్డ్ లేదు కాబట్టి ఈ రోజు స్పెషల్ ఎంట్రన్స్ అనమాట, ఇందులో నుంచి వెళ్ళాలి. రిటర్న్ వెళ్ళేటప్పుడు కొంచెం ఆకలి అయితే వేసింది. ఇంకా సరే అని చెప్పి క్యాంటీన్ కి వెళ్ళి సమోసా చాట్ అయితే తీసుకున్నాము. టేస్ట్ ఓకేగా ఉంది. ఇంకా అక్కడి నుంచి ర్యాపిడో బుక్ చేసుకుని ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మా బావగారు అయితే గులాబ్ జామ్ అయితే తెచ్చారు. ఇంకా తింటూ షిఫ్ట్ అయితే కంటిన్యూ చేశాను. దాని తర్వాత మేము రెస్టారెంట్ కి అయితే వెళ్ళాము. దీని కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోలో పెడతాను. అప్పటి వరకు బాయ్ గైస్.